సూర్యాపేట జిల్లా దూల్మిట్ట మండలం జాలపల్లి గ్రామంలోని వడ్డే ఆదిరెడ్డి గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాం మనం. అయితే వడ్డే ఆదిరెడ్డి గారు ఒక రైతుగా కాకుండా ఒక సామాజికవేత్త అంటే స్కూళ్ళకు కానీ టెంపుల్స్ కానీ స్కూల్ పిల్లలకు కానీ తనదైన శైలిలో సహాయ సహకారాలు అందిస్తుంటాడు. ఆర్థికంగా కానీ ఏదో రకంగా సహాయ సహకారాలు అందిస్తూ సలహా సూచనలు ఇస్తుంటాడు. మరి ఇస్తున్న నేపథ్యంలో మరి ఈ యొక్క రైతు ఆదిరెడ్డి గారు ఒక రైతు మొదటి నుంచి రైతుగానే కొనసాగుతున్నాడు. మరి రాజకీయ పరంగా కూడా ముందున్నాడు. మరి రాజకీయ రంగంలో రాణిస్తూనే ఇటు సామాజికవేత్తగా రాణిస్తూనే రైతుగా కొనసాగుతున్నాడు. కొనసాగుతున్న నేపథ్యంలో మరి రైతు మరి ఏ విధంగా ముందుకెళ్తున్నాడు, మరి ఎలా ఉంది మరి రైతు జీవితం అనేది తన మాటలోనే అడిగి తెలుసుకున్నారు. మనం ఏంటి ప్రేక్షకులకు నమస్కారాలు. నేను ఆకునూరు జాలపల్లి గ్రామ వ్యవసాయదారుని. సార్, ఇప్పుడు మొట్టమొదటిగా మీరు ఎంతవరకు చదువుకున్నారు? నేను 1971లో గ్రాడ్యుయేట్ బిఏ. తర్వాత బిఏ కాగానే నేను డిసిసి వైస్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ నుంచి నాకు నామినేటెడ్ పోస్ట్ ఇచ్చారు. తర్వాత నేను 83లో మండల్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ టికెట్ నుంచి పోటీ చేసినాను. ఇక తర్వాత వ్యవసాయం హైదరాబాద్ షిఫ్ట్. నా ఊరు సంబంధించి గ్రామంలో మునిగిపోయినది. అట్టి డబ్బులు తీసుకుని వచ్చి నేను హైదరాబాద్ భూములు కొనుక్కుంటా. తర్వాత గ్రామాల వాళ్ళ కూడా సేవాభావంతో నడుచుకుంటే ఇక్కడ కొంత 10 మంది బతుకుతారు కదా, 10 మంది వ్యవసాయం అంటే నెల కూలీగా పనిచేస్తారు కదా అన్న ఉద్దేశంతో షామీర్పేట మండలం జాలపల్లి షామీర్పేట మండలంలో కేశవరంలో వండుకుంటూ అక్కడి నుంచి వెళ్ళి వ్యవసాయం అంటే నాకు బాగా ఇంట్రెస్ట్. మొదలు బీద ప్రజలతో పనిచేయాలి, వాళ్ళతో ఉండాలి, తిరగాలి అనే ఉద్దేశంతో ఇక్కడ శివారు వెంకటాపురం కన్నా అక్కడి నుంచి వెళ్ళి ఇప్పుడు ప్రస్తుతానికి జాలపల్లి ఆకునూరు విలేజ్లో వ్యవసాయం చేసుకుంటూ నేను కలిసిమెలిసి ప్రజలతో ఉంటున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఈ దేవాలయాలతో ఆధ్యాత్మిక దేవాలయాలకు మీరు అనేకమైన అంటే మీకు దోచిన కాడికి సహాయ సహకారం అందిస్తుంటారు కదా, మరి ఏమైనా చేసిరు, ఏ గ్రామాలు చేసిరు, ఏ దేవాలయాలు చేసిరు? ఫస్ట్ జాలపల్లి గ్రామానికి స్కూల్స్ కట్టించిన, టెంపుల్స్ కట్టించిన, తర్వాత ఆకునూరుకు టెంపుల్స్ కట్టించిన, దూల్మిట్టకు కట్టించిన, తదితర బెక్కలకు, తర్వాత ఇటువంటి గ్రామాలు ఒక 50 గ్రామాలకు నేను మొత్తం స్కూల్స్ టెంపుల్స్ మేము దగ్గర 20-30 లక్షల దాకా నేను రెడీ చేసిన. ఏంటంటే విద్యార్థుల కోసం మీరు ఆర్థికంగా కానీ సహాయ సహకారం కానీ ఇతరత్ర వస్తువులపైన కానీ ఇతరత్ర ఎలాంటి సహాయ సహకారం అందించడం జరిగింది? ఫస్ట్ జాలపల్లి గ్రామంలో పాఠశాలకు ఇచ్చినాను, తర్వాత ఆకునూరులో పాఠశాలకు ఇచ్చినాను, తర్వాత దూలిమిట్టులో కూడా ఇచ్చినాను. ఇట్లా కనీసం ఒక 10-20 గ్రామాలకు మొత్తం విద్యా సంస్థలకు అందరికీ నేను డొనేట్ చేసిన. ఫీజులు కూడా కొంత సిద్దిపేట వాళ్ళకు బీదోళ్ళు కూడా ఫీజులు కూడా కట్టిన కొంతమంది. సరే, ఇప్పుడు రాజకీయ రంగంలో గతంలో కొనసాగిన మీరు ప్రస్తుతం కూడా కొనసాగుతున్నట్టుంది. మరి కొనసాగుతున్న నేపథ్యంలో మీరు రాజకీయ రంగంలోకి రావాలని ఎందుకు అనుకున్నారు? మీకు ఆదర్శం ఎవరు? ఇప్పుడు రాజకీయ రంగంలో కొనసాగుతున్నారా? ఏ విధంగా ఉంది పరిస్థితి? ప్రస్తుతం ఏంటంటే నాకు కరీంనగర్లో ఉన్నప్పుడు రాజకీయంగా సపోర్ట్ అనేది ఒక సర్పంచులు, తర్వాత మాధవ పివి నరసింహరావు గారు రిలేటివ్ లక్ష్మీకాంతరావు గారు, తర్వాత డాక్టర్ విశ్వన్న వాళ్ళ కుటుంబాలన్న వీళ్ళు కుటుంబ సభ్యులు అందరి సహకారంతో నేను రాజకీయాలు లక్ష్మీకాంతరావు కెప్టెన్ లక్ష్మీకాంతరావు వీరి అన్నదండలతో మాధవరావు గారి భావమనులు వీళ్ళందరి సహకారంతో నేను రాజకీయాలు రాగలిగిన. ఇప్పుడు కొనసాగుతున్నారా? ఇప్పుడు లేదు, ఇప్పుడు వ్యవసాయం లేదు. ఇప్పుడు నేను రాజకీయాల్లో లేకుండా సోషల్ వర్క్ చేస్తున్నాను అంతే. సోషల్ వర్క్ ఇచ్చి సమాజ సేవ, ఎవరికైనా అన్యాయం జరిగిందంటే వాళ్ళకి ఏదైనా లగ్గం చేసుడు, లేకుంటే ఏదైనా బీదోళ్ళకి ఏదైనా భోజనాలు లేవంటే చేసుడు, ఎడ్యుకేషన్ పిల్లగాళ్ళని కూడా చదివిస్తున్నాడు కొంతమంది. అంటే ఇంతవరకు మీరు పేద పిల్లలకు వివాహాలు జరిపించారు కదా, మరి ఎంతమంది జరిపించారు? దగ్గర జాలపల్లి కాడ ఒక లగ్గం చేసిన. ఇప్పుడు ఈ మన సర్దార్ అనే ఒడ్డరైన వాళ్ళ బిడ్డ లగ్గం చేసిన. ఈ ఇప్పుడు ఇదే ఆకునూరు సర్దార్ ఒడ్డరైనది. తర్వాత లక్ష్మి అని ఆయన బిడ్డ లగ్గం చేసిన. ఇట్లా అనేసి ఏంటంటే వాళ్ళకి ఎవరికన్నా కావాలంటే తర్వాత నరసింహారెడ్డి అని బిడ్డ లగ్గాన్ని కూడా ఆర్థికంగా కూడా సహకరించిన. చాలామందికి ఎవరెవరు చేసినా
వాళ్ళు వచ్చేది ఆర్థిక సహకారం అంటే నేను ఇచ్చేది, పని చేసేది. అది నా ఉద్దేశం. వాళ్ళ బాగుపడాలనే ఉద్దేశంతో మ్యారేజ్లు ఎంత చిన్నలో అయినా కానీ మ్యారేజ్ వచ్చేసారి కాదనకుండా అందరికీ దాన ధర్మాలు చేసిన నేను. అది నా యొక్క ధర్మం, అది న్యాయధర్మం. మ్యారేజ్ చేస్తే ఎందుకంటే కులాల మీద నాకు లేదు, నాకు ఏదైనా వర్గం మీద లేదు. ఏదైతే పాపం కుటుంబాలు బీద లోకేటతో ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకందరూ సహకరించుకున్నాం అది. కానీ వెల్మ రెడ్డి అనేది కాకుండా ఏదైనా అర్జనలు కానీ ఏ కులమైనా కానీ వాళ్ళ మ్యారేజ్లకు నేను సిద్ధంగా ఉన్నా. మ్యారేజ్ చేసి ఇప్పుడు ఒడ్డున్నాడే ఇప్పుడు సర్దార్ బిడ్డలకు ఏం చేసిన ₹1,00,000 ఇచ్చి, లక్ష్మీ ఆడటానికి 40 ఆడ కూడా ₹1,00,000 ఇచ్చిన. ఇట్లా ఎవరు వచ్చినా కానీ అన్యాయం అంటే వాళ్ళకందరికీ ఇచ్చుకుంటే సహకరించిన. ఇప్పుడు మీరు ఇంత సమాజ సేవ, దేవాలయాలకు ఆర్థిక సాయము, విద్యార్థులకు పాఠశాలకు ఆర్థిక సాయము, అనేక రకాలుగా పెళ్లి చేయడము, ఇలా అనేక రకాలుగా మీరు ఆర్థిక సాయం చేస్తూ ముందుకెళ్తున్నారు. మరి చేస్తున్న నేపథ్యంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఉన్నది నాకు. వాళ్ళ పిల్లలే నా పిల్లలు అన్నట్టుగా ఎవరైనా వచ్చి, సార్ కొద్దిగా మా అమ్మాయి ఆడపిల్ల ఉన్నది ఇబ్బందులు ఆర్థికంగా అంటే వాళ్ళకి నేను మ్యాక్సిమం ఎమ్మడి వాళ్ళకి అనేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చేది, సహకరించేది. తర్వాత కూడా ఏంటంటే సంతోషంగా ఉన్నా నేను. వాళ్ళు యాద్ చేసుకుంటారా లేదనే కాదు, నాకు మానసికంగా తృప్తి. బీదులకి ఇవ్వాలని ఒక కుటుంబానికి ఇవ్వగలిగిన ఇస్తున్నాను. ఇంకా కూడా నా సాధ్యమైనంత వరకు కూడా నేను కష్టపడి చేస్తూనే ఉన్నా. అది నా యొక్క స్వభావం. ఈ యొక్క ఆదిరెడ్డి వ్యవసాయ క్షేత్రం అనేది ఉంది కదా, మరి ఈ వ్యవసాయ క్షేత్రంలో ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో భూమి ఉంది? మరి ఈ భూమిలో ఏ పంటలు సాగు చేస్తారు? మరి సాగు చేసిన పంటలు ఎక్కడెక్కడ ఎగుమతి అవుతాయి? మరి ఎలా ఉంది మరి పరిస్థితి? నా పేరుగా యాక్చువల్గా 30 నుంచి 40 ఎకరం ఉంది. దానిలో ఏంటంటే వడ్లది నా ఇప్పుడు జాలపల్లి యాదవనూరు గ్రామ లెవెల్లో వ్యవసాయం కాడే. తర్వాత మక్క, ఈ మొత్తం 40 నుంచి 45 ఎకరాల లోపల నా పేరే ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో కొబ్బరి చెట్లు ఒక 800 కొబ్బరి చెట్లు పెట్టుకున్నా, ఒక 600 మామిడి చెట్లు పెట్టుకున్నా. ఇవన్నిటికీ ఏంటంటే ఇన్నెల తీసుకొని ఈ వ్యవసాయ లోపలనే ఉండుకుంటూ ఈ చెట్ల చుట్టూ తిరుగుకుంటా నాకు ఉన్నటువంటి మక్క కానీ పని కానీ వ్యవసాయం లోపల దాన ధర్మాలు కూడా లేనులకు వడ్లు వండితే కూడా బియ్యం కూడా ఇచ్చేది. ఈ వ్యవసాయ క్షేత్రంలో నాకు తృప్తిని కాబట్టి ఇక్కడనే ఉండి వ్యవసాయం చేసుకుంటున్నాను. అది నా వృత్తి. వ్యవసాయం అగ్రికల్చర్ అంటే నాకు సంతోషం పని. అలా ఇప్పుడు మీ దగ్గర 800 కొబ్బరి చెట్లు పెంచడం జరుగుతుందని చెప్పి, మరి కొబ్బరి చెట్లలో ఎన్ని కాపుకొచ్చినాయి? మరి ఎన్ని కాపుకు రాలేదు? మరి అదేవిధంగా కొబ్బరి చెట్లకు తీసుకోవాల్సిన మెలకువలేంది? వాటిని పూర్తి సవివరంగా చెప్పండి. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను 6 సంవత్సరాల్లో 500 చెట్లు మొదలు పెట్టిన. 500 చెట్లు పెట్టిన, 300 మళ్ళీ తర్వాత పెట్టిన. ఈ చెట్లకు కావాల్సినది ఏంటంటే 10 డేస్కి ఒక్కసారి కంపల్సరీ దానికి ఒక ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. దానికి ఏర్ల లోపల ఎంత అయితే ఉన్నదో ఆ ఏర్ల లోపల పోయేటట్టు మట్టిని తీసేసి దానికి ఎరువులతో వర్మి, తర్వాత 2020 ఈ అన్ని ఎరువులను మొత్తం కలిపి ఆ చెట్టుకు ఒక్కటికి 5 కిలోల చొప్పున వర్మి వేస్తాం. తర్వాత 200 గ్రామ్స్ డిఏపి, తర్వాత 2020, తర్వాత కాంప్లెక్స్లు అన్నీ వేసుకుంటూ 500 చెట్లకు నెలకు ఒక్కసారి స్ప్రేలు. దానికి మళ్ళీ స్ప్రేలు ఉంటుంది. వాటికి కావాల్సిన స్ప్రేలు కూడా మన దాని ప్లానెక్స్, క్లోరోపెర్ఫాస్, ఇంకా ఇటువంటి ఏంటంటే మొత్తం అన్నిటికీ స్ప్రేలు చేసుకుంటూ 15 రోజులకు ఒకసారి కంపల్సరీ మామిడి చెట్ల కాలికి స్ప్రే కావాల్సింది. అట్లా చేసుకుంటూనే పోతున్నాం. దానికి డ్రమ్ములలో కూడా మళ్ళీ లిక్విడ్ ఏదైతే ఉన్నదో లిక్విడ్ తయారు చేసి 10 డేస్కి ఒకసారి మళ్ళీ చెట్ల కింద కూడా అది దానికి వేయవలసి వస్తుంది. అది అప్పుడే చెట్ల క్రాప్ ఏంటంటే దానికి ఉన్నటువంటి కొబ్బరి లోపల నీరు అనేది మంచిగా వస్తుంది. డ్రిప్ సిస్టంలో ఎత్తు 800 చెట్లు డ్రిప్పే పెట్టిన. నీళ్ళు కూడా ఏంటంటే డ్రిప్ ద్వారానే పోతాయి. కాబట్టి ఇప్పటి వరకు ఏంటంటే కొద్దిగా అప్పుడప్పుడు ఏంటంటే దీనికి డిసీజ్ బాగానే వస్తాయి కొబ్బరి చెట్లు, మామూలు కాదు. కానీ వాటికి తగినటువంటి స్ప్రే, దానికి సైంటిఫిక్గా ఒక మల్లారెడ్డి అని ఒక యూనివర్సిటీ హార్టికల్చర్ పర్మిషన్ నాకు అడ్వైజర్, ఆయన అడ్వైజ్తో మొత్తం వీటికి అన్నిటికీ నేను పోషణతో ఎట్లా చేయాలనేది ఆయన అడ్వైజ్తో పనిచేస్తుంటే పోతున్నా. మామిడి చెట్లు అవి ఏంటంటే ఇంటర్నల్ రోడ్స్ వేసి ఆ రోడ్స్ మీద గట్ల మీద మొత్తం 600 మామిడి చెట్లు పెట్టిన. అది కేసరి ఆ మామిడి చెట్లు. అది 2 ఇయర్స్ అయ్యాయి. ఇంకా 3 ఇయర్స్ అయితే క్రాప్ వచ్చేది. ప్రస్తుతానికైతే ఇప్పుడు 500 కొబ్బరి చెట్లను నేను మార్కెట్లకు 20 రూపాయలకు ఒక కాయ ఇక్కడి నుంచి మార్కెట్గా మొదలవుతున్నాను. నాగనూరు, తర్వాత 3 చింతలపల్లె వాళ్ళే వచ్చి తీసుకుపోతారు. ఇక్కడ నాకు లెక్క పెట్టి 20 రూపాయల చొప్పున ఒక్కొక్క కాయకి ఇచ్చి వాళ్ళు లోడ్ చేసుకుని వెళ్ళిపోతారు. అది నేను వాళ్ళే చెప్పుకుంటారు.
ఒక నేను మెయింటెనెన్స్ చెట్లు చేస్తుంటే వాళ్ళు వచ్చి కోసుకుంటున్న వాళ్ళే లెక్క పెట్టుకుంటున్న వాళ్ళే 20 రూపాయలు నాకు లెక్క పెట్టుకొని తెలిసిపోతారు. అదే నాకు 500 చెట్లకి ఇప్పుడు వచ్చే కాయ దగ్గర దగ్గర ఏంటంటే ఒకసారి 300, 400, వారానికి 300, 400 కాయ అమ్ముతాను. అది 220 రూపాయల చొప్పున ఒక కాయ అమ్ముతాను నేను. దాన్ని మూడుచింతలపల్లి ఎక్కడ షామిర్ పెట్టదు కదా, మూడుచింతలపల్లికి తర్వాత ఇక్కడిది మనం చేరియాల అక్కడ ఒక తిరుపతి అని ఏజెంట్ ఉన్నాడు, ఆయన కొండపోతాడు. ఆయనకి ఇక్కడి నుంచి వారానికి ఒకసారి అతను కొండపోతాడు. ఇది ఇప్పుడు దానికి కావాల్సిన పోషణగా చేసుకుంటే పనిచేస్తున్నాం. వ్యవసాయ క్షేత్రంలో పసుపు పంట సాగు చేసి గతంలో మీరు సాగు చేస్తే మరి ఏమైంది, మరి పరిస్థితి ఎట్లా ఉంది ఇప్పుడు? అప్పుడు సాగు మంచిగా అయిందా? ప్రస్తుతం ఏ విధంగా ఉంది? అప్పుడు ఈ పసుపు తరఫున ఒక కంపెనీ వాళ్ళే వచ్చారు, నాకు అడ్వైజ్ ఇచ్చారు. సార్ ఇది పెట్టండి సార్, బాగుంటుంది, పసుపు పెడితే మంచిగుంటుంది అని చెప్పారు. వాళ్ళ అడ్వైజ్ ఒక సూపర్వైజర్ కూడా ఇక్కడనే ఉంటుండే. దాన్ని ఏంటంటే అప్పుడు పంట కూడా మంచిగానే వచ్చింది. అప్పుడు డెంగీ అట్లా కోవిడ్ ఉన్నట్లా అసలు చైనాకి ఏదైతే ట్యాప్ ఉన్నదో అది మార్కెట్ చైనాకి అలౌడ్ కాలేదు. కాబట్టి ఇక్కడనే నేను అది అమ్మితే నష్టపడ్డా. అయినా దాన్ని కంపెనీలు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉన్నారు. అప్పుడు కోవిడ్ వచ్చింది కాబట్టి బయట పోయే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడనే నేను నష్టపడ్డా, ఇక్కడనే కష్టపడి దాన్ని ఎన్న మార్కెట్లో ఎంత రేటుగా అమ్మేసింది. వేరే వారికి పెళ్ళిళ్ళు అంటే వాళ్ళ ఇంటి దగ్గర జరిగేటియా, మీ ఆందోళన జరిగేటియా? షామీర్పేటలో నాదే ఫామ్ హౌస్ ఉన్నది, మన కేశవరం విలేజ్ అని. ఆ విలేజ్ లోపల మామిడి తోట లోపల నేను రిసార్ట్స్ కట్టుకొని అక్కడ మ్యారేజ్ హాల్స్ కట్టి అది చేసేది. చాలామందికి ఫ్రీగా కూడా, కొంతమందికి వీధులకు, తర్వాత కొంతమందికి అయితే నేనే స్వయంగా వాళ్ళందరికీ ఆర్థిక సహాయం లేకున్నా కానీ మ్యారేజ్కి కావాల్సినటువంటి సౌలతులన్నీ కనీసం ఒక 10 మ్యారేజ్ చేసిన అక్కడ నేను. ఇది కేశవరం షామీర్పేట మండలంలో. అక్కడ నా బిల్డింగ్ ఉంది కాబట్టి అన్ని రిసార్ట్స్ ఉన్నాయి, అందరికీ సౌలతుగా ఫ్రీగా కూడా కొన్ని ఇచ్చేసిన అంతమందికి. ఇద్దరు సంతానం కదా, ఒక కొడుకు ఒక కూతురు. మరి వీళ్ళు పెళ్ళిళ్ళు అయినాయా, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఫస్ట్ పెద్ద నాకు ఒక కొడుకు మొదలు. వాడు ఏంటంటే మొదలు ఇప్పుడు సోషల్ వర్క్ చేస్తుండే, శ్రీనివాస అది టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు ఆయన. ఆయన ఏంటంటే ఆయనకైనా స్వయంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఆయనకైనా మంచిగానే ఉంటుండు. బిడ్డనేమో కలకత్తాలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్తో నేను కలకత్తాకి ఇచ్చిన. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే హౌస్కి కావాల్సిన మెటీరియల్ సప్లై చేస్తారు. అంటే డాల్ఫిన్ అని చెప్పేసి పెద్ద ఇండస్ట్రీ, వాళ్ళకి కావాల్సినటువంటి టైల్స్ అలా ఏ టు జెడ్ కన్స్ట్రక్షన్ కంపెనీ చేస్తాడు. ఇవి మా బిడ్డ బీఫార్మ్స్ చదివింది బెంగళూరులో, నా అల్లుడు కూడా లవ్ మ్యారేజ్ అక్కడి నుంచి చేసిండు. నా కొడుకు ఇక్కడనే గ్రాడ్యుయేట్ చేసిండు. ఆయన ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ ఉన్నాడు. ఇప్పటికీ నాకు ఒక కొడుకు ఒక బిడ్డ, తర్వాత 2 మనవరాలు. కొడుకుకు 2 మనవరాలు, ఒక మనవరాలు లండన్లో చదువుతుంది. ఒక మనవరాలు 13 years ఏజ్ డిఫరెన్స్, అది 3వ తరగతి చదువుతుంది. తర్వాత బిడ్డకు ఒక కొడుకు, అది 10th చదువుతుంది. బిడ్డ మంచిగా వాళ్ళకి వాళ్ళు వ్యవసాయం ఇది బిజినెస్ చేసుకొని వాళ్ళకి బాగానే ఉన్నాడు. మా కొడుకు కూడా మంచిగా అక్కడనే కేజీఆర్లో అవన్నీ రిసార్ట్స్ అవన్నీ చూసుకుంటాడు, నా కొడుకు ఉంటాడు. సార్ ఇప్పుడు ఈ దేశంలో తీవ్ర ఎలినో ప్రభావం ఉందని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్తుంది, శాస్త్రజ్ఞులు కూడా చెప్తున్నారు. మరి చెప్తున్న నేపథ్యంలో ఆరుతడి పంటలే వేసుకోవాలి అంటే కూరగాయల పంటలు వేసుకోవాలి, లేకపోతే మొక్క కంది ఇటువంటి ఆరుతడి పంటలు వేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది, మంత్రులు కూడా చెప్తున్నారు, అధికారులు కూడా సూచనలు ఇస్తున్నారు. మరి మీరు దానికి అనుగుణంగా మీరు ఏం పంటలు సాగు చేస్తున్నారు, ఏ విధంగా ఉంది ఈ వ్యవసాయ క్షేత్రం? నాకు ఉన్న ఏదైతే ఈ ల్యాండ్ ఉన్నదో ఓ చెరువు కూడా ఉన్నది, పట్టా చెరువు. అలా నీళ్లు ఉంటాయి కాబట్టి సమృద్ధిగా నీళ్లు నాకు ఏ కాలం అనుకుంటా కూడా కరువు వచ్చినా కానీ మినిమం ఈ నా వ్యవసాయానికి మాత్రం పంట పండుతుంటుంది, నీళ్ళు వస్తుంటాయి. 14 బోర్లు ఉన్నాయి, 4 బావిలు ఉన్నాయి, మొత్తం 18 మోటార్లతోనే మొత్తం దగ్గర నేను ఈ వ్యవసాయం, నా కొడుకుది, నా బిడ్డది, నా భార్యలు అందరు కలుపుకుంటే అందరికి నీళ్ళు సౌలది ఇక్కడికి వెళ్ళి ఈ బోర్ల ద్వారా పోతాయి. అంటే ఇప్పుడు ఎలినో ప్రభావం అంటే ఇప్పుడు ఈ సంవత్సరం కొద్దిగా ఇబ్బంది కదా, ఇప్పటికైనా వేసిర్రు. నా బిడ్డది, నా కొడుకుది, నాది అన్నీ కలిపితే ఇప్పుడు దగ్గర 40 ఎకరాల దగ్గర నాటు వేసిండ్రు. ఈ 40 ఎకరాలే నీళ్ళు సరిపోతాయి నాకు. ఎందుకు సరిపోతాయి అంటే డౌన్ ఉంది నా ల్యాండ్, అప్పులో ఉన్నాయి కాబట్టి కనీసం 10 కిలోమీటర్ల నుంచి నాకు వాటర్ సప్లై ఒక్క పెద్ద వర్షం పడ్డానే మొత్తం చెరువు నిండుతుంది. ఆ చెరువు నిండగానే ఏమైతే బాగా ఫుల్ అవుతుంది. కాబట్టి నాకు వాటర్ ప్రాబ్లం అనేది ఇప్పటి వరకు లేకుండే. మా కుటుంబ సభ్యులందరూ వ్యవసాయంతో మొత్తం పంట పండించేది, నా కొడుకుది, నా బిడ్డది, పెద్దలు ఇవ్వలేదు అలాగే నా అందరికి వెళ్తే కూడా నాకు ఎప్పుడు కూడా వాటర్. కానీ ఈ సంవత్సరం కొద్దిగా లేట్గా వేసారు,
కొంచెం ఇది కూడా కౌలుకి ఇచ్చిన నలుగురికి వ్యవసాయదారులకు సార్ కొద్దిగా భద్రత లేదా కరీంనగర్ నుంచి వచ్చిన వాళ్ళు ఆడ ఎలినో ప్రభావంతో సరే మీ దగ్గర ఉంటుంది 5 years వచ్చి ఇక్కడికి వచ్చి వాళ్ళే ఇక్కడ పాప వ్యవసాయం చేసుకుంటా పంట పండించుకుంటా ఫ్యామిలీతో వాళ్ళకి ఉండటానికి ఇల్లు ఇచ్చిన మంచిగా వాళ్ళకి ఇక్కడనే భార్య భర్తలతో అందరు ఉంటారు ఇక్కడనే వ్యవసాయం చేస్తుంటారు వాళ్ళు. దానికి నీళ్ళకు మాత్రం ఇప్పటి వరకు ఎలినో ప్రభావం ఈ సంవత్సరం ఉంటుందో అని డౌట్ వస్తుంది. పోయిన ఎలినో వల్లనే బయటపడ్డా, ఎందుకంటే వాటర్ చెర్లో ఉండే ఫుల్. ఈ సంవత్సరం చెర్లో నీళ్ళు లేవు. మరి ఇప్పుడు ఒక 40-50 ఎంత పడుతుంది అనేది ఇప్పుడైతే నాటేసినాం. ఇప్పుడు మిగతాది చూసుకుంటే వేయాలని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఏదైతే వ్యవసాయ క్షేత్రం ఉంది కదా అది, దానిలో నాటు మిషన్ కొన్న 18 లక్షలు పెట్టి రైతులకి ఏంటంటే ఫ్రీగా ఇస్తుంది. దానికి నాటుకు ఒక 5,000 రూపాయలు అయితే ఎకరాన పద. అటువంటిది నా మిషన్ వాళ్ళకి వర్కౌట్ అవుతుందని చెప్పేసి నాకు 10,000 రూపాయలు నాటేసిన మిషన్కి 5,000, తర్వాత ఎకరాన 5,000, 10,000 రూపాయలు నాకు ఎకరాన. వాళ్ళు రైతులు 4 ఫ్యామిలీలు వచ్చినాయి. ఇక్కడ కుటుంబాలు మంచిగా హాయిగా వాళ్ళు బతుకుతుంటారు. వాళ్ళు కూడా క్షేమంగానే సరిపోతుంది సార్, మాకు మంచి పర్వాలేదు ఇప్పటి వరకు అయితే ఏం ప్రాబ్లం లేదు. ఏది కూడా వాటర్ ప్రాబ్లం కానీ ఆర్థిక ఇబ్బందులు ఆర్థికంగా కూడా మీరు అది సహకరించారు కాబట్టి మేము ఇక్కడ వ్యవసాయం చేసుకుంటామని 5 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటుంటారు. నాకు మాత్రం ఈ నాటేసే మిషన్ తర్వాత అది 18 లక్షల నుండి కొన్న నాటేసే మిషన్, అది వాళ్ళ ఫ్రీ, వాళ్ళే వేసుకుంటారు. దానికి నెలకు 5,000 కుటుంబానికి వాళ్ళు లేబర్కి ఇచ్చేవాళ్ళు. ఆ మిషన్ పైసలు 5,000, తర్వాత 5,000 ఎకరాన నాకు వాళ్ళకి ఇచ్చినది 10,000 రూపాయలు నాకు ఎకరాన కౌలుకి ఇస్తారు. పెద్ద మొత్తంలో వ్యవసాయ రంగంలో కొనసాగుతున్నారు మీరు. దాదాపు 30-40 ఎకరాల్లో విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. అన్ని పంటలు సాగు చేస్తున్నారు. సాగు చేస్తున్న నేపథ్యంలో మీరు ఈ వ్యవసాయ రంగాన్ని ఎందుకు ఎన్నుకోవడం జరిగింది? ఇందులో ఏం మతలబు ఉంది? అసలు వాస్తవంగా నేను ఎడ్యుకేషన్ చేసిన తర్వాత ఎందుకు రావాలి అంటే 10 మంది దీని మీద బ్రతకగలుగుతారు. 10 మందికి మనం ఎంతో సహకరించలేదు. వాళ్ళు భూమి కొనుక్కోలేరు, వ్యవసాయం చేయలేరు. కానీ ఆ భూమిని మనం సనువుగా చేసేసి బోర్లు వేసి వాళ్ళకి అన్ని సకాలంగా సవరించి ఉండటానికి ఇల్లు ఇచ్చి ఇవన్నీ చేస్తుంటే ఏంటంటే పాపం వాళ్ళందరూ 10 మంది జీవనోపాధి ఉంటుందని వాళ్ళు మంచిగా ఉండగలిగితే మనకు కూడా సంతోషం అనే ఉద్దేశంతో వ్యవసాయం అంటే నాకు బాగా ఇష్టం. ఏ రియల్ ఎస్టేట్ కానీ, ఏ దందా కానీ, ఏ బిజినెస్ కానీ ఇప్పటి వరకు కూడా నేను రోజుకు చెట్టు తిరుగుతూనే ఉంటా, రైతులకు అడ్వాన్స్ ఇస్తూనే ఉంటా. మంచిగా ఉండండి బాబు, మంచిగా సంపాదించుకోండి, కష్టపడండి, టైం మీద పంట పండించుకోండి. మీరు అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ ఉండి ఏం లాభం కాబట్టి పంటలు పండించుకొని ఉంటే నాకు నేను ఇచ్చిన తృప్తి ఉంటుంది నాకు. కాబట్టి అట్లా చేసుకొని రా అని చెప్పేసి వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చుకుంటే రోజు వాళ్ళంబడి అంటే నాకు సాటిస్ఫాక్షన్ అది మెయిన్. తర్వాత ఆరోగ్యం మంచి హాయిగా చెట్లు చేమలు పెట్టుకొని ఈ ఆరోగ్యంగా ఉన్నదే నాకు ఈ సంపాదన కాదు కానీ ఆరోగ్యమే మా భాగ్యం. అది నాకు కావాల్సింది కాబట్టి మెయిన్ ఇంపార్టెంట్ దీని మీద భూమి మీద వచ్చే కారణం అది. వ్యవసాయ క్షేత్రం నెలకొల్పి గత 8 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. చేస్తున్న నేపథ్యంలో అటు జాలపల్లి గ్రామస్తులు కానీ, ఇటు ఆకునూరు గ్రామస్తులు కానీ మీకు ఎలా సహకరిస్తున్నారు గ్రామ ప్రజలు? నేను ఇప్పుడు 2018 నుంచి వెళ్ళి 8 సంవత్సరాలు కదా, ఫస్ట్ ఈ చుట్టూ గ్రామాల నుంచి వెళ్ళి కూడా ప్రజలు నాకు ఆదిరెడ్డి గారు అంటే వ్యవసాయం అంటే వచ్చి చేస్తే వాళ్ళకి కావాల్సినటువంటి సౌలభ్యం ఇచ్చి అటలు ఇచ్చి వేస్తే మంచి సహకారం చేసిండు నాకు ఈ గ్రామాల ఆకునూరు కానీ, జాలపల్లి కానీ, ఇంకా వేరే గ్రామాల నుంచి కూడా నాకు అప్పుడు మిషన్ లేదు. నాకు మిషన్ లేనప్పుడు ఇంత నాటేయాలంటే రోజుకి 20 మంది కావాలి. అటువంటి టైంలో నాకు బాగా సహకరించి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా మంచివారు, చాలా మంచి ఉద్దేశంతో నాకు కూడా నా పిల్లల తిరిగిన కుటుంబ సభ్యులాగానే నేను వాళ్ళని కూడా చూసుకున్నాను. వాళ్ళు లేబరు అని చిన్నారు చేద్దని నాటెత్తడం ఆ భావన నాకు లేకుండే మంచి ఉద్దేశంతో నా కుటుంబ సభ్యులు వచ్చి వ్యవసాయం చేస్తున్నట్టుగానే నేను ఫీల్ అయినా. అట్లా ఇప్పటి వరకు కూడా నేను 8 సంవత్సరాల నుంచి మంచిగా వేస్తున్నాను. ఈ 3-4 సంవత్సరాల నుంచి వేరే ఇప్పుడు కౌలుకిచ్చినాను అంతే. సిద్దిపేట జిల్లా జాలపల్లి దుర్మిట మండలం జాలపల్లి గ్రామంలో ఉన్న వడ్డే ఆదిరెడ్డి వ్యవసాయ క్షేత్రంలోని విషయాలు ఇవి. మరి వ్యవసాయ క్షేత్రంలో అన్ని దాదాపు పసుపు, మక్క, వరి, ఇతరత్ర పంటలు సాగు చేస్తున్నారు. పత్తి కూడా సాగు చేస్తున్నాడు. మరి సాగు చేస్తున్న నేపథ్యంలో అటు గతంలో రాజకీయ రంగంలో కొనసాగింది. మరి తర్వాత ఇప్పుడు వ్యవసాయ క్షేత్రానికి అంకితమైన నేపథ్యంలో అనేక సామాజిక సేవలు చేస్తూనే పేద ప్రజలకు ఆర్థిక సాయం చేస్తూ, పెళ్లిళ్ళు చేస్తూ, స్కూళ్లకు అదనపు గదులకు నేర్పిస్తూ, దేవాలయాలకు తనదైన శైలిలో పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేస్తూ రాణిస్తున్నాడు. రాణిస్తున్న నేపథ్యంలో మరి రాబోయే రోజుల్లో వడ్డే ఆదిరెడ్డి గారు మరిన్ని సేవలు ప్రజలందరికీ అందాలని చెప్పేసి కోరుకుంటూ కెమెరా పర్సన్ కాంతితో శ్రీనివాస్, JNTV జనగాం.
అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081 9247896607.